మనం ఎంతసేపటికి ఫస్ట్ నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటూ కూర్చుంది ఏంటది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఈ 3 ఏంటి? స్టేట్ క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ. అంటే రాజధాని ఆధారితమైనటువంటి అభివృద్ధి. ఆ రాజధాని మీద వచ్చే సంపదతో రాష్ట్రం బాగుపడుతుంది. అక్కడున్న పల్లె ప్రాంతాల వాళ్ళందరూ ఆ రాజధానిలోనే వచ్చి బతుకుతుంటారు. మహారాష్ట్రలోనైనా అంతే, ముంబై మీదనే పడి బ్రతుకుతుంటారు. పరిశ్రమలు గాని, వ్యాపారాలు గాని అక్కడి నుంచినే ప్రధానమైనటువంటి నడుస్తుంటాయి. మిగతాదంతా ఒక డల్ సిచ్యుయేషన్ అవుతుంది. ఆంధ్ర అట్లాగా కుదరదు. విశాఖపట్నం కేంద్రంగా చేస్తే అది సాధ్యమవుతుంది. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించింది. విశాఖ కేంద్రంగా అయితే అది సాధ్యం. అలా కాకుండా డెవలప్మెంటల్ గ్రోత్ని అన్ని ప్రాంతాలకు పంచాలంటే రాజధాని అమరావతిలో ఉండాలా, విశాఖ అభివృద్ధి అన్నటువంటిది సీరియస్గా దృష్టి సారించాలి. లేదా రాజధాని ఆధారిత అభివృద్ధి అయితే విశాఖనే కేంద్రంగా చేసుకోవాలి. ఏ పెద్ద కంపెనీ వాడైనా విశాఖనే వస్తాడు, అమరావతికి రాడు. అమరావతి ఫైనల్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మిగులుతుంది, లైక్ కేరళలో త్రివేంద్రం తరహాలో. ఇది అనేక సార్లు ప్రస్తావించాను. గుజరాత్లో గాంధీనగర్, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, ఇట్లాంటి. ఇప్పుడు అహ్మదాబాద్ గుజరాత్లో మేజర్, కేరళలో కోచి మేజర్. అట్లాగే ఛత్తీస్గఢ్లో చూసుకుంటే ఇతర ప్రాంతాలు మెయిన్ తప్పించి అసలు ప్రాంతమైనటువంటి దగ్గరికి రాయగఢ్ లాంటి వాటికి దగ్గర ఉంటుంది తప్పించి ఈ నయా రాయగఢ్లో పెద్దగా మొబిలైజేషన్ ఉండదు. ఇది కూడా అట్లాగే అవుతుంది. అలా కాకుండా చేయదలుచుకుంటే ఒక సిస్టంతో ముందుకెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఏ కంపెనీ అయినా టీసీఎస్ వాడు ఎక్కడ పెడతానంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు. గూగుల్ వాడు ఎక్కడ పెడతానంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు. కాబట్టి జగన్ వైజాగ్ని కేంద్రం చేసుకోవాలనుకుంది కూడా అందుకని. ఇప్పటికి కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి నాయకుడి యొక్క ఆస్తులన్నీ అక్కడే. వాళ్ళు అసలు గడిపేదే అక్కడ. ఒరిజినల్గా చెప్పాలంటే ప్రవాస ప్రభుత్వాలు మనకి నడుస్తున్నాయి. ప్రవాస రాజకీయాలు. ఆంధ్రాలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ, అధికార పక్షంలో ఎమ్మెల్సీలు కానీ నెలలో 70 రోజులు, అదే నెలలో 25 రోజులు, 20 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. ఓ 10 రోజులు తమ నియోజకవర్గాలకు వెచ్చిస్తుంటారు. కొంతమందికి మినహాయింపు ఉంటుంది. అది కేవలం లోకల్గానే డిపెండ్ అయిన వాళ్ళు. మిగతా వాళ్ళు 100కి 90 మంది అదే చేస్తున్నారు. వైజాగ్ అన్నటువంటిది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గ్రోత్ కేంద్రం. దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి సందర్భంలో ఇటు కోస్తాకు అన్యాయం జరగకుండా రాజధాని పెట్టడంలో కూడా తప్పేం లేదు.